పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అసలు ఏం జరుగుతోంది? సుందర ప్రాంతం ఎందుకు నెత్తురోడుతోంది? పాకిస్తాన్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న పౌరులపై పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. రోజు 10ల సంఖ్యలో చనిపోతున్నారు. పైగా పీఓకేకు ఒక ప్రధాని, అధ్యక్షుడు ఉన్నారు. అసలు రిమోట్ మాత్రం పాక్ చేతిలో ఉంది. ఆక్రమిత కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ చేస్తున్న గిమ్మిక్కులేంటి? పాక్ ఆక్రమిత కశ్మీర్లో ప్రజలు తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నారు. దశాబ్దాలుగా పాకిస్తాన్ పాలనలో ఉన్న ఈ ప్రాంత ప్రజలు తమకు కనీస సౌకర్యాలు లేవంటూ రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. నిత్యావసర ధరల పెరుగుదల, విద్యుత్ ఛార్జీలు, నిరుద్యోగ సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. పాలకులు తమను పట్టించుకోవడం లేదని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పీఓకేలో ప్రస్తుతం ఆర్థిక స్థితిగతులు చాలా దారుణంగా మారాయి. ఆదాయ మార్గాలు లేక ధరల మూతతో ప్రజలు తమ జీవనోపాధిని కోల్పోతున్నారు. నిరసన తెలుపుతున్న వారిపై పాక్ సైన్యం కాల్పులు జరపడంతో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, ప్రభుత్వం కావాలనే వివరాలను బయటకు రానివ్వడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆక్రమిత కశ్మీర్ను ఆజాద్ కశ్మీర్ అని పిలుచుకుంటోంది పాకిస్తాన్. గిల్గిత్, బాలిస్తాన్ అనే 2 భాగాలుగా విభజించింది. 90,972 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉంది. జనాభా 58 లక్షలు. ఈ ఆక్రమిత కశ్మీర్ కు ప్రత్యేక రాజ్యాంగం, ప్రధాని, అధ్యక్షుడు ఉన్నారు. అధికారమంతా పాకిస్తాన్ సైన్యం, పాక్ ప్రభుత్వ కనుసన్నల్లోనే సాగుతుంది. ఎన్నికలన్నీ వారి అధికారంలోనే జరుగుతాయి. జమ్మూ కాశ్మీర్ సంస్థానం భారత్ లో విలీనం కావడంతో మొదటి భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగింది. యుద్ధం ముగిసే సమయానికి కశ్మీర్లోని కొంత భూభాగం పాకిస్తాన్ ఆక్రమణలో మిగిలిపోయింది. అయితే ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్ లో అధికారిక ప్రావిన్స్ గా కలుపుకోలేదు. అలా చేస్తే మొత్తం జమ్మూ కాశ్మీర్ పై తమ హక్కు బలహీనపడుతుందని ఇస్లామాబాద్ భావించింది. అందుకే ఓవైపు కశ్మీర్ వివాదం కొనసాగుతుందనే వాదనను నిలబెట్టుకుంటూనే మరోవైపు ఆ ప్రాంతాన్ని స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతంలా ప్రపంచానికి చూపించే వ్యూహాన్ని అమలు చేసింది. (1949) కరాచీ ఒప్పందం ద్వారా రక్షణ, విదేశాంగం, సమాచార వ్యవస్థ వంటి కీలక అధికారాలను పాకిస్తాన్ తన చేతుల్లోకి తీసుకుంది. 1974లో తాత్కాలిక రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చి అధ్యక్షుడు, ప్రధాని, శాసనసభ, న్యాయ వ్యవస్థ వంటి వ్యవస్థలను ఏర్పాటు చేసింది. దీంతో పీఓకేకు ప్రత్యేక గుర్తింపు ఉన్నట్లు ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది. పీఓకేలో ఆ దేశ అధ్యక్షుడు రాజ్యాంగబద్ధ అధిపతి కాగా ప్రధాని కార్యనిర్వాహక అధిపతిగా వ్యవహరించాలి. అలా ఏనాడు జరగలేదు. కీలక నిర్ణయాలు తీసుకునే అధికారాలు ఎక్కువగా పాకిస్తాన్ ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటూ వచ్చాయి. రక్షణ, విదేశాంగం, ఆర్థిక విధానాలు, వ్యూహాత్మక అంశాలు, కీలక పరిపాలనా నిర్ణయాలన్నీ ఇస్లామాబాద్ అనుమతితోనే అమలవుతాయి. పీఓకే పరిపాలనలో కూడా పాకిస్తాన్ నుంచి పంపిన అధికారులదే కీలక పాత్ర. పీఓకే శాసనసభలో కొన్ని స్థానాలు పీఓకేలో నివసించే ప్రజల కోసం కాకుండా పాకిస్తాన్ లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించారు. ఈ స్థానాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విమర్శలు ఉన్నాయి. దీంతో స్థానిక ప్రజల కంటే ఇస్లామాబాద్ కు మరింత అనుకూలంగా రాజకీయ సమీకరణాలు జరిగే పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు, పీఓకేలో ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, ఇతర రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండే వ్యక్తులు కశ్మీర్ పాకిస్తాన్ లో విలీనం కావాలనే సిద్ధాంతానికి మద్దతు ఇస్తామని తప్పనిసరిగా ప్రమాణం చేయాలి. భిన్నాభిప్రాయాలకు, ప్రత్యామ్నాయ రాజకీయ ఆలోచనలకు ఇక్కడ అవకాశాలు లేవు. భారత్ మాత్రం పీఓకేను ఎప్పటికీ తన అంతర్భాగంగానే పరిగణిస్తోంది. 1947 నుంచి ఈ ప్రాంతం పాకిస్తాన్ అక్రమ ఆక్రమణలో ఉందని కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. భారత విదేశాంగ శాఖ కూడా పీఓకే భారత భూభాగమేనని అధికారికంగా పేర్కొంటోంది. దశాబ్దాలుగా ఆజాద్ కశ్మీర్ అనే పేరుతో ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాస్తవానికి పీఓకే రాజకీయ, పరిపాలన, భద్రతా వ్యవస్థలన్నీ పాక్ నియంత్రణలోనే ఉన్నాయి. అందుకే
పీఓకేలో కనిపించేది ఒక ప్రభుత్వం అయితే పనిచేసేది మాత్రం పాకిస్తాన్ రిమోట్ కంట్రోలే. అందుకే పాకిస్తాన్ పనికి మాలిన బిల్డప్స్ మానుకోవాలంటున్నారు విశ్లేషకులు. మొత్తం 58 లక్షల జనాభాలో 2 లక్షల మంది పాక్ కు వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. అయినా పాక్ ప్రభుత్వంలో చలనం లేదు.